తిరుపతి జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న మణిదీపిక అనే విద్యార్థిని పాఠం చదవలేదన్న నెపంతో సోషల్ టీచర్ రాజేశ్వరి మందలించగా ఆ మందలింపు వికటించి విద్యార్థిని అస్వస్థకు గురైంది. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో తోటి విద్యార్థులు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బాలికను వెంటనే పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ పాఠశాలలో విద్యార్థులకు భయం లేకుండా భరోసా కల్పించాలని బాలిక తల్లి విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ నగర్ మాది. మా పాప 9th క్లాస్. ఆ బడికి తెల్లతో పంపించిన. నా పాప కనీసం చిన్న జగ్గు జలుబు కూడా ఏమీ లేదు. బాగా పంపించిన. నేను బడికి పంపిస్తే ఒక గంట 2 గంటలకంత ఆ బడి నుంచి ఫోన్ వస్తానది. మీ పాపకి ఫిట్స్ వచ్చేసింది, స్పృహ లేదు, రా ఊపిరి పీల్చుకునే ఇబ్బందిగా ఉంది, మీరు రాండి అనింది. ఏమైంది మేడం, మా పాపకి ఏమైంది, బాగా పంపించినాను కదా, ఏమైందంటే ఏం లేదు, మీరు రాండి అన్నారు. బిడ్డ దగ్గర ఫోన్ ఇమ్మంటే ఫోన్ ఇవ్వలేదు. మళ్ళా చూస్తే ఆ బిడ్డకి వేసి పాఠాలు చెప్పేటప్పుడు తిరిగి అడిగి ఉన్నారు ఇది ఏందని. ఆ బిడ్డ చెప్పలేదని ఈ దవడ్లు ఇదంతా వేసి కొట్టేసి ఈ గొంతు పట్టి పైకి లేపేసి అంతా కమిలి పూడుతుంటే సృహ లేకుండా ఫిట్స్ లాగొచ్చి పడిపోయి ఇంకా ఏడ చచ్చిపోతాదో అని భయపడి తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్లో వేసేసి వచ్చేసినారు. ఆ హాస్పిటల్ కాడికి ఆడిపోతే మా పాప అసలు ఎవరిని చూడలా, మాట్లాడలా. నా బిడ్డ అట్లా కళ్ళతో పైకి తేల్చేసి నా బిడ్డ ప్రాణంతోనే లేనట్టుగా అయిపుడిచింది. నా బిడ్డ దగ్గరికి ఎవరు నన్ను పంపించలా. నిండా సీరియస్ గా అయిపుడిచి మేడం డాక్టర్లు మా బాగా కొట్టేస్తున్నారు. కొట్టిన వల్ల ఆ బిడ్డ భయపడి అది ఒక హార్ట్ అటాక్ లాగా వచ్చేసింది పాపకి. కొట్టిన వల్ల బాగా కొట్టిన వల్ల భయపడి హార్ట్ అటాక్ వచ్చేసింది బిడ్డకి. కొట్టిన వల్లే వచ్చిందని సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు. ఇంత మోసమా, ఇంత దారుణమా? మేము కాయ కష్టం చేసి కూలి నాలి చేసి మా బిడ్డలకి మా భవిష్యత్తు రాకూడదని నా బిడ్డలకి నేను బడికి పంపిస్తే మీరు ఇంట్లో రిప్రెషన్ తెచ్చి బిడ్డల మీద చూపిస్తారా? బిడ్డలు ఈ బడికి పొమ్మంటే